10 ఏళ్లుగా సాగుతున్న నిర్మాణం, రకరకాల సమస్యలు, పూర్తవుతుందా లేదా అనే సందేహాలు, అరకొరగా మాత్రమే నీటి నిల్వ, ఇవన్నీ కలిస్తే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అన్ని సమస్యలను దాటుకుని ఇప్పుడు పూర్తిగా వచ్చింది. ఈ సీజన్ నుంచే పూర్తి స్థాయిలో సాగు, తాగునీటి అవసరాలను తీర్చబోతోంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సాగునీటితో పాటు రాజధాని నగరానికి తాగునీటి అవసరాలు తీర్చే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ప్రయోజనాలను పూర్తి స్థాయిలో అందించడానికి రంగం సిద్ధమైంది. ఇప్పటి వరకు ఎప్పుడూ 10 టీఎంసీలు దాటని ప్రాజెక్ట్ ఇప్పుడు 20 టీఎంసీల వరకు నీటిని నిల్వ చేసుకుని పలు జిల్లాల అవసరాలను తీర్చబోతోంది. ఉమ్మడి రాష్ట్రంలో నిర్మాణం మొదలైన ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 10 ఏళ్లుగా సాగుతూనే ఉంది. కానీ పూర్తి కాలేదు. పూర్తి స్థాయిలో వినియోగంలోకి రాలేదు. కొత్త రాష్ట్రం వచ్చాక ప్రభుత్వం పనులను వేగం చేసింది. కాల్వల లైనింగ్, ఇతర పనుల కోసం 350 కోట్లను బడ్జెట్లో కేటాయించింది. ప్రాజెక్ట్ నిర్మాణంలో పరిహారం, ఇతర సమస్యలు అడ్డంగా మారాయి. ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల పరిధిలో 9 గ్రామాల నిర్వాసితులకు పరిహారం అంశం వల్ల పూర్తి స్థాయిలో నీటి నిల్వ సాధ్యం కాలేదు. నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ప్రయత్నాలతో ఏడాదిలోనే సమస్యలు కొలిక్కి వచ్చాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటి నిల్వ వల్ల మిషన్ భగీరథ కింద గజ్వెల్, సిద్దిపేట, దుబ్బాక, ఆలేరు, భువనగిరి, జనగాం, తుంగతుర్తి నియోజకవర్గాలకు తాగునీరు అందించే అవకాశం ఉంది. కడెం ఎత్తిపోతల కింద 30,000 ఎకరాలకు సాగునీరందిస్తారు. ఈ సీజన్ నుంచే సాగునీరివ్వడానికి నీటిపారుదల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు కరీంనగర్ జిల్లా మంథన్ నియోజకవర్గంలో 25,000 ఎకరాలకు ఈసారి సాగునీరివ్వటానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్టీపీసీ కూడా 6.5 టీఎంసీల నీటినివ్వటానికి అంతా సిద్ధం చేశారు. పూర్తిస్థాయి నీటి నిల్వ లేకుండానే గతేడాది హైదరాబాద్ తాగునీటి అవసరాలను తీర్చింది ఎల్లంపల్లి ప్రాజెక్ట్. ఇప్పుడు పూర్తి నిల్వ చేయటం వల్ల ముందు రాజధానికి మరింత ప్రయోజనం కలుగుతుంది. ప్రాజెక్ట్ నీటిని ఏడాదంతా పంపింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. పెండింగ్ సమస్యలతోనే కొనసాగుతున్న ఎల్లంపల్లి పనులను పూర్తి చేయడానికి మంత్రి హరీష్ రంగంలోకి దిగారు. సమస్యలు పరిష్కరించడంతో పాటు చురుగ్గా పనులు సాగించడంతో ఎల్లంపల్లి పూర్తి స్థాయిలో వినియోగంలోకొస్తోంది. తెలంగాణ వచ్చాక పూర్తి స్థాయిలో ప్రయోజనం అందించనున్న పెద్ద ప్రాజెక్టుగా ఎల్లంపల్లి రికార్డుల్లోకి ఎక్కనుంది.